ప్రతి ఇంటికి పెద్ద ఇంటి యజమాని అయితే దేశానికి ఖచ్చితంగా ప్రధాని ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రి ఆయనే కొన్ని బాధ్యతలు అనేది కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా నిన్న ఒక సంచలన ప్రకటన చేశారు. దానికి రెండు కారణాలు. ఒకటి ఏంటంటే విదేశీ మారక ద్రవ్యం అనేది ఖర్చు అనేది తగ్గితే దేశానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఈ చైన్ సప్లై అనేది ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా దానివల్ల వచ్చే ఇబ్బందులు, ఒక పక్క పొరుగు దేశం జరుగుతున్న యుద్ధం, వీటన్నిటి కారణంగా ఖర్చు తగ్గించుకోమంటున్నారు. అంతేకాదు ప్రధానంగా ఈ ఏడాది పాటు మీకు ఏ ఫంక్షన్స్ జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా, శుభకార్యాలు జరిగినా బంగారం కొనుగోలు నిలిపివేయండి అని కూడా చెప్తున్నారు. ఓకే, ఇది ఎంతవరకు అందరూ పాటిస్తారు అనేది ఇంకా వాళ్ళ వ్యక్తిగతం. కాకపోతే ఈ ప్రకటన ద్వారా ఒక అతిపెద్ద సంక్షోభానికి దగ్గరలో ఉన్నామా మనం? ఇది ఒక హెచ్చరికగా చూడాలా, లేదు ఒక జస్ట్ ఒక సూచన సలహాగా మాత్రమే చూడాలా? ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అంశం. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా అంటే రాజకీయంగా పొలిటికల్గా ఇచ్చే ప్రకటనలు వేరు. ఇప్పుడు నిన్న ఆయన ఇచ్చిన ఒక సూచన లేదంటే ఒక హెచ్చరిక ఎలా చూడాలనేది కూడా ఏంటి? ఒక సంక్షోభానికి అన్నా మనం దగ్గర అవుతున్నామా? ముందు ఒక హెచ్చరిక ఇది. సంక్షోభం ఆల్రెడీ ఉంది, సంక్షోభంలోనే ఉన్నాం. మనం కాదు, ప్రపంచం అంతా సంక్షోభంలో ఉంది. కరోనా అప్పుడైనా లేదా ఇప్పుడైనా సరే ప్రజల్ని ప్యానిక్ చేయకుండా సజెస్ట్ చేస్తూ, గైడ్ చేస్తూ నడుపుకొస్తున్నారు మోడీ. భారతదేశ చరిత్రలో రెండవ ప్రధానమంత్రి ఈ తరహా వ్యవహారం. మొట్టమొదటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. చైనా భారతదేశం మీద యుద్ధానికి వచ్చిన రోజున మన దగ్గర ఆర్థిక వనరులు లేవు. రెండోసారి యుద్ధం, అప్పటికోసారి ఓడిపోయి ఉన్నాం 62లో. 65లో మళ్ళీ యుద్ధం వచ్చింది. ఆ టైంలోనే మళ్ళీ ఒక పక్కన పాకిస్తాన్ తోక జాడిస్తున్నటువంటి పరిస్థితి. తట్టుకోవడానికి సైన్యాన్ని విపరీతంగా వాడాలి, సైన్యానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చింది, ఇట్లా దేశ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, దేశ ప్రజలందరూ చేయి కలుపుదాం రండి అని చెప్పేసి ఒక పూట భోజనం ఆపి ఆ డబ్బులు దేశానికి ఇవ్వండి అన్నాడు. ఒక పూట భోజనం మానేశారు ఆ రోజున చాలామంది. భారతదేశంలో 100కి 70 మంది ఒక పూట భోజనం మానేసి ఆ రోజున దేశానికి డబ్బులు ఇచ్చారు. ఒంటి మీద నగలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. లాల్ బహదూర్ ఆ రోజున దేశవ్యాప్తంగా డబ్బులు కలెక్ట్ చేస్తే ఒంటి మీద ఉట్టి చెవిదిద్దుల వరకు, మంగళసూత్రం వరకు ఉంచుకుని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. పసుపు తాడు కొట్టుకుని మంగళసూత్రాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, దేశం కోసం. ఆ టైప్ ఆఫ్ దేశభక్తి మొట్టమొదటిసారి చూసారు. అందుకనే లాల్ బహదూర్ శాస్త్రిని చంపేశారు. తీసుకెళ్ళి ఏది తాష్కెంట్ ఒప్పందం పేరు చెప్పి రష్యాలో కూర్చోబెట్టి ఆయనకి పూర్తి ఆరోగ్యంగా ఉండే మనిషి గుండె నొప్పి వచ్చి చచ్చిపోయాడని ప్రచారం చేశారు. చేతికి మృతదేహాన్ని ఇస్తే ఇండియాలో పోస్ట్ మార్టం కూడా చేయకుండా ఇందిరాగాంధీకి నువ్వే ప్రధానమంత్రి అనేటప్పటికీ పోస్ట్ మార్టం చేయకుండా ఆవిడ వచ్చి అర్జెంటుగా పోస్ట్ తీసేసుకుంది. అంత దారుణం జరిగిందనమాట. అంటే ఆ రోజున ఉన్నటువంటి సిచ్యుయేషను లాల్ బహదూర్ శాస్త్రి జవహర్లాల్ నెహ్రూ వల్ల కూడా కాలేదు. జవహర్లాల్ నెహ్రూ టైంలో చైనా యుద్ధం జరిగినా కూడా ఫెయిల్ అవ్వడం ఒక ఎత్తు. ఒక రకంగా చెప్పాలంటే గాంధీ గారు తీసుకొచ్చి జవహర్లాల్ నెహ్రూని ముందు పెట్టారు కాబట్టి నడిచాడు తప్పించి, ఆయన దేశవ్యాప్తం కాంగ్రెస్ ఒక్కటే ఉండటం, కమ్యూనిస్టులు వీళ్ళందరూ బలహీనంగా ఉండటం, రాజకీయంగా ఆ ఆస్పెక్ట్లో వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. కానీ నెహ్రూ అన్నటువంటి వ్యక్తి దేశానికి చేసింది ఏం లేదు ఆ ఆస్పెక్ట్లో. ఆయనకి ఇట్లాంటి పిలుపులు ఇచ్చే ప్రజల్ని ఏకం చేసేటంత సీన్ లేదు. అట్లా వాస్తవంగా అయితే ఆ రోజున ఆయన తలుచుకుంటే చేయగలడు, కానీ అంతటి ఆ కమిట్మెంట్ చూపించలే నెహ్రూ. ఎంజాయ్ చేశాడు, అయిపోయింది. చైనాతో ఓటమి తర్వాత మానసికంగా దెబ్బతిన్నాడు. అప్పుడు ప్రజలు చిత్కరిస్తారని ఆ మానసిక క్షోభే ఆయన మరణానికి కారణమే. ఆ తర్వాత వచ్చినట్టు లాల్ బహదూర్ శాస్త్రి ఆ విధమైనటువంటి ఒక గ్రిప్పు సంపాదించాడు. అది గాంధీల కుటుంబం అనేటటువంటి, నెహ్రూ కుటుంబం అనేటటువంటి దాన్ని దాటి వెళ్ళిపోయే స్టేజ్ అతనిది. అందుకని అతను చావు ప్లాన్ చేసింది సిఐఏ. తర్వాత రష్యానే చెప్పింది ఆ విషయం. సిఐఏ డాక్యుమెంట్స్లో కూడా బయటపడింది. ఆ సిఐఏ అంటే వాస్తవంగా అమెరికా మనకు వ్యతిరేకం కదా. మరి అట్లాంటప్పుడు ఆ రోజున మనం పాకిస్తాన్ అమెరికాతో ఉండేది, మనం రష్యాతో ఉండేవాడు. అట్లాంటప్పుడు కలవాలి కదా, మనం నిలదీయాలి కదా. కానీ చనిపోయింది రష్యాలో. రష్యా వైపు నుంచి ప్రెషర్, అమెరికా వైపు నుంచి ప్రెషర్. ఈవిడ వెంటనే తెలివిగా ఆ శవాన్ని ఇక్కడ పోస్ట్ మార్టం కూడా చేయలే, అక్కడ చేసిన పోస్ట్ మార్టం గుండెపోటు అన్నారు, అయిపోయింది అంతే.
అలాంటి వ్యక్తి తర్వాతన మళ్ళీ ప్రజలని నేరుగా స్పందింప చేయగలిగినటువంటి టచ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈయన మోడీ. తర్వాత ఇందిరాగాంధీ వీళ్ళందరిది కూడా వాళ్ళ పాలనలో ఏదన్నా ఒక అద్భుతం జరిగిందో, లైక్ ఇందిరాగాంధీ అంటే బంగ్లాదేశ్, ఇట్లాంటి ఒక కాన్సెప్టులు తప్ప దేశ ప్రజలందరినీ మోటివేట్ చేసేది క్రైసిస్ వచ్చినప్పుడు మోటివేట్ చేయడం అనేటటువంటిది లేదు. ఇప్పుడు గల్ఫ్ యుద్ధం జరిగింది ఇంతకుముందు. ఆ గల్ఫ్ యుద్ధం సందర్భంలో మనందరం చూసాం, మన కళ్ళెదురుగుండానే పెట్రోలు అప్పటిదాకా నాకు బాగా గుర్తు, మా బాబాయ్ టీవీఎస్ తీసుకొచ్చేవాడు పెట్రోల్ అని కొట్టించడం అంటే ₹7.5 అర లీటరు, ₹7.5 అర లీటరు, ₹15 లీటర్ అనమాట. తర్వాత ₹10 అర లీటరు, ₹20 లీటరు. మా బాబాయ్ 1 టౌన్ నుంచి బండి వేసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టి కూర్చుంటే ఈ లోపు బండిలో ఆయిల్ కొట్టించుకొచ్చే పని నేననమాట. నాకు అప్పుడు బండి కాస్త ఆ విధంగా బండితో అవకాశం వచ్చింది, సంతోషం ఆ రోజు. అందుకని ఇవ్వండి అట్లాంటి స్టేజీ నుంచి ఇవాల్టి పరిస్థితి ఏంది అంటే ఆ రోజున తర్వాత గల్ఫ్ వార్ వచ్చిన తర్వాతన ఏకంగా డబుల్ అయిపోయింది ఆయిల్, డబుల్ ఒకేసారి ₹40 అయిపోయింది, ₹50 అయిపోయింది. ఆ స్టేజీ నుంచి ఇప్పుడు అలాగే లెవెల్ మెయింటైన్ అవుతా చేసుకొచ్చారు. ఇప్పుడు ఇంత పెద్ద వార్ సిచ్యుయేషన్లో ఈ 2 నెలల నుంచి కంట్రోల్ చేసుకుంటూనే వస్తున్నారు కదా. ఎన్నికల కోసం అనేటటువంటి పదం అని చెప్తున్నారు. ఎన్నికల కోసం అనేటట్టయితే కనుక ఇంకా ₹1 తగ్గించి చూపెట్టేవాళ్ళు కదా బేసిక్గా. ఇంకోటి ఇలా పెంచుతారని తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు మొన్న దానికి ముందు ఇది చేసుకొచ్చారు కదా, దాని పేరేంటి, కొంత ట్యాక్స్ వేశారు, అయినా సరే చేసుకొచ్చారు కదా, పబ్లిక్ అయితే ఓటేశారు కదా, అయిపోయింది. ఇప్పుడు మోడీకి కనబడుతున్నది ఏంటంటే ఒక్క అంశమే అనుకుంటున్నారు అందరూ, మొత్తం 3 రకాల సంక్షోభాలు ఉన్నాయి వరల్డ్కి. నెంబర్ 1 వార్ ఇంపాక్ట్. వార్ ఇంపాక్ట్ కారణంగా ఏమవుతుందంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బెజవాడ నుంచి గుంటూరు నుంచి సరుకు తీసుకెళ్ళడం సులభం. హైదరాబాద్ నుంచి సరుకు తీసుకొస్తే అది కూడా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రూట్లో కాకుండా ఆ సత్తెనపల్లి ఆ రూట్లో నుంచి వచ్చామనుకోండి చుట్టూ తిరుగుడు అవుతుంది. ఎంత ఖర్చు ఎక్కువ ఎక్స్ట్రా పడుతుంది. ఇప్పుడు మనం హార్ముజ్ జలసంధి దగ్గర సంక్షోభం నేపథ్యంలో చుట్టూ తిప్పుకురావాలి. అప్పటికి రష్యా అనేది కాదు తీసుకురావడం, ఒక్క రష్యానే కాదు, దాదాపు మనం ఇప్పుడు 52 దేశాల నుంచి తెస్తాం. అది ఎర్ర సముద్రం మీదుగా అట్లా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. సప్లై ట్రాన్స్పోర్టేషన్ లాంగ్ అయ్యి కాస్ట్ పెరుగుతుంది. ఇది ఒక ఎత్తు. మనకి ఇంకొకటి ఏమైపోతున్నదంటే దాంతో పాటు ఆ సరుకుల రవాణా కూడా బాగా ట్రబుల్ అయింది. మన సరుకులు వెళ్ళట్లా, అట్నుంచి వచ్చేవి ప్రాబ్లం అవుతున్నాయి. హార్ముజ్ జలసంధి ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మనం వెళ్ళి యుద్ధం చేయొచ్చు కదా. ఇప్పుడు మరి ప్రపంచ దేశాలందరూ పిచ్చోళ్ళే యుద్ధం చేయట్లేదా? యుద్ధంలోకి దిగడం సులభం. ఇప్పుడు యుద్ధంలో జూదంలో దిగడం సులభం, తర్వాత బయటికి రావడం కష్టం. ఇప్పుడు అమెరికా అదే వస్తుంది, ఇజ్రాయెల్ అదే వస్తుంది. ఎందుకని మిగతా దేశాలను యుద్ధం చేయట్లేదు? యుద్ధపు నష్టాలు తెలుసు కాబట్టి. మనం ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి? ఇరాన్తో యుద్ధం చేసి హార్ముజ్ ఓపెన్ చేయాలా? అమెరికాతో యుద్ధం చేసి ఇరాన్ దిగ్బంధం నుంచి విడిపించాలి? ఎవరితో చేయాలి? సంక్లిష్ట స్థితి అది. కాబట్టి ఆ జియో పాలిటిక్స్లో మనం ఇద్దరితో స్నేహం చేస్తూ సాధ్యమైనంత వరకు తెచ్చుకుంటున్నాం. కానీ మనం 50 తేవాల్సిన చోట 15-20 రాగలుగుతున్నాయి. అది 100 సార్లు మాట్లాడుకున్నా కానీ వర్కౌట్ కావట్లా. కాబట్టి ఈ చుట్టూ తిప్పడం అనేది తప్పట్లా. ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళు చాలా పెద్ద ఎత్తున నాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు ఆయిల్ క్షేత్రాలని. ఆయిల్ క్షేత్రాల సప్లై తగ్గిపోయింది. గ్యాస్ అతిపెద్ద సంక్షోభం మనకి. యాక్చువల్ చెప్పాలంటే ఖతార్ నుంచి తీసుకుంటాం మనం 45% ఆఫ్ గ్యాస్. ఖతార్ గ్యాస్ని ఇది పేల్చేసింది ఇరాన్. దానివల్ల ప్రొడక్షన్ లేదు. అదే ఒక క్రైసిస్ నడుస్తుంది. మనం వేరే దేశాల నుంచి కొంటున్నాం. ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ అవుతుంది అన్న దృష్ట్యా ఒకటి. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ పెరుగుతోంది. ఏఐ ఇంపాక్ట్ అన్నటువంటి దాంతో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి. బడా కంపెనీలే పీకి అవతల పడేస్తున్నాయి కదా, మైక్రోసాఫ్ట్ వీళ్ళే. దాని ఇంపాక్ట్తో ఇప్పుడు ఒక్కసారిగా క్రైసిస్ ఏర్పడుతుంది. నేను దాదాపుగా లాస్ట్ 6 months నుంచి వీడియోస్ అనేకం చేశాను. రూపాయి దాచుకోండి ఆయన, రాబోయే రోజులు మన చేతిలో లేవు అన్నటువంటిది. భవిష్యత్తులో వ్యవసాయం సూపర్ అయ్యేటటువంటి అవకాశం. అయితే ఈ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వ్యవసాయం దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అమెరికా ఈ రెండిటికి తోడు అన్ని దేశాల్లో కూడా డిపోర్టేషన్ రూట్ పెరుగుతోంది. తిప్పి పంపించే పరిస్థితులు. ఇదివరకు మనం ఏంటి, ఒకటి
40 to 50% మన వాళ్ళు ఐదర్ స్టూడెంట్ వీసా ఆర్ పనులు, అంటే మామూలు చదువుకోవడానికి వెళ్ళి పనులు చేయడం అవును. అక్కడ. అలాంటి అన్ని చోట్ల కూడా ఆయా దేశాల్లో ఇప్పుడు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి, ఏ ఇంపాక్ట్ ఇంకా దెబ్బతింటాయి. అలాంటి సిచ్యుయేషన్లో ఏమైపోతున్నాయి, ఉద్యోగాలు చేయాలంటే అక్కడ వాళ్ళకి కావాలి ఉద్యోగం ముందు. ఇదివరకు ఏంటంటే 10 పనులు ఉన్నాయి కాబట్టి మనం తింటున్నాం వాడు తింటున్నాడు తిన్ని అంటున్నారు. ఇప్పుడు ఈ వాదం మళ్ళీ అకస్మాత్తుగా అంటే 1992 ఆ టైంలో ఉన్నటువంటి ప్రపంచీకరణ వాదం. అప్పుడేంటి, ఈ వరల్డ్ ఈజ్ గ్లోబల్ విలేజ్, ఇండియా కూడా మనం గ్లోబల్ విలేజ్లో ఉన్నాం, ప్రపంచం ఒక కుగ్రామం, అమెరికా 10 నిమిషాలు పోయి రావచ్చు, అదే ఓ రోజులో పోయి రావచ్చు, లేకపోతే పొద్దున్న లెగిస్తే 3 గంటలు మనం దుబాయ్ పోవచ్చు. ఇట్లాంటి స్టేజీ నుంచి దేశాలకి వెళ్ళిపోవడం అనేది చాలా క్యాజువల్. బెజవాడ నుంచి హైదరాబాద్ పోవడానికి 4 గంటలు, అదే దుబాయ్కి హైదరాబాద్ నుంచి పోవడానికి 3.5 గంటలే. అంత మనం ఈజీ యాక్సెస్కి వెళ్ళిపోయాం. ఈ స్టేజీ నుంచి ఇప్పుడు ఏమైపోతున్నది, ప్రపంచంలో అన్ని చోట్ల కూడా మా వాళ్ళకే ఉద్యోగాలని, అంటే 92లో గ్లోబల్ విలేజ్, ఇప్పుడు మొదటిసారి మళ్ళీ ఏ దేశానికి ఆ దేశం బ్రతుకులే అనే స్టేజ్ వస్తుంది. సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూసే రోజులు వచ్చేసినాయి మళ్ళీ. సెకండ్ గ్రేడ్ సిటిజన్స్కి ఇంతకు ముందేంటి వాళ్ళతో సమానంగానే చూశారు మనల్ని, అమెరికాలో మనల్ని ఏమి వేరుగా చూడట్లేదు కదా. ఇప్పుడు ఎందుకు ఈ అవమానాలు జరుగుతున్నాయి, డిపోర్టేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి దేశం డిపోర్టేషన్స్ చేస్తుంది, దుబాయ్ కూడా పాకిస్తాన్ కూడా డిపోర్టేషన్ చేస్తుంది. ఇట్లాంటి డిపోర్టేషన్లు పెరుగుతున్నాయి. అప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు అమెరికా నుంచినే 40% మంది రావడం కానీ వస్తూ ఉండటం కానీ జరుగుతుంది. ఉద్యోగం లేదు, ఈవెన్ కొత్త రూల్స్ పెడుతున్నారు. ఇదివరకు స్టూడెంట్గా చదువు అయిపోయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు అక్కడే మార్చుకోవచ్చు. దాన్ని ఏమంటారు, ఇప్పుడు మనం ఎంబీఏ చేసాము, ఎంసీఏ కూడా చేస్తున్నానని ఉండి కంటిన్యూ కావటమా, ఏదో ఒక కారణాలు చెప్పి అక్కడ మనం ఉంటూ వచ్చాం చదువుల పేరుతో ఎక్స్టెన్షన్ ఇట్లాగా. ఆ టైంలో మనం పై పనులు చేసుకున్నాం, మనకి ఫుడ్కి ఉండటానికి అకామిడేషన్కి అక్కడ ప్రాబ్లం లేదు, రూపాయి మిగుల్చుకుని ఇంటికి పంపించే పరిస్థితిలోను. ఇప్పుడు అన్సెక్యూర్డ్ అవన్నీ, వాళ్ళు వెనక్కి వస్తారు. ఇవన్నిట్లలో కూడా అంటే ఇప్పటిదాకా ఒక లగ్జూరియస్ లైఫ్ అనుభవించిన వాడు, లేదా నాకేమీ పర్లేదులే అనుకునేటువంటి స్టేజ్ నుంచి మనం పాత రోజుల్లో మనకి అప్పుడు ఎంత, ఇప్పుడు 1000-2000 రూపాయల జీతం వస్తే దాంట్లో ఒక 50 రూపాయలు 100 రూపాయలు నెలకి తీసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ ఏ సమస్య వచ్చినప్పుడు అట్లా చేసుకున్నాం కదా, ఆ రోజులు మళ్ళీ రాబోతున్నాయి. ఈ క్రైసిస్ 2 సంవత్సరాల తర్వాత అసలు ప్రపంచం ఎట్లుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. విదేశీ మారకం తగ్గితే ఒక రకంగా కొంతవరకు ప్రయోజనమేనా? చాలా, అంటే విదేశీ మారక ద్రవ్య వినియోగం బంగారంకి ఆయిల్కి ఎక్కువ పడుతుంది. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలు వాడే. బంగారం కొనుగోలు ఆపేయడం వల్ల అంతా ఏముంటుంది సార్, అంటే ఇక్కడే మనకి పన్నులు ఇవన్నీ ఇక్కడే వస్తాయి కదా. చాలా తేడా ఉంది. మనం బంగారం వల్ల 2 నష్టాలు ఉంటుంది. ఒకటి విదేశీ మారక ద్రవ్యం, ఎట్లాగా మనం డాలర్లో కొంటున్నాం. ఈ ఏడాదిలో లెక్క చూసుకుంటే బంగారాన్ని అంటే అంతకుముందు మన బంగారం కొనుగోలు నగల కోసం ఉండేది. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి జరుగుతున్నది ఏంటంటే, ఈ వార్ క్రైసిస్ బిగిన్ అయినప్పటి నుంచి కూడా ఈ 2 ఏళ్లలో బంగారాన్ని ఒక సెక్యూర్డ్ డిపాజిట్ కింద దాచిపెట్టుకుంటున్నారు వీళ్ళు. లాస్ట్ ఇయర్ రికార్డ్ ఏంటంటే 30% మాత్రమే నగలకు ఖర్చు పెట్టారట, 70% బిస్కెట్లు ఇది ముడి సరుకు కొన్నారట. దానివల్ల ఏమైపోతుంది, మనకు వర్కింగ్ క్యాపిటల్ లేచిపోతుంది. ఇప్పుడు మీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మీరు వేరేది బట్టలు కొంటారా, ఇంకోటి కొంటారు, అప్పుడు మన మార్కెట్ నడుస్తుంది. బంగారం వచ్చేటప్పటికి నెంబర్ 1 విదేశీ మార్గద్రవ్యం అయితే, నెంబర్ 2 రొటేషన్ మనీ లేచిపోతుంది. అదొక ముద్ర పడి ఉంటది అట్లాగే. ఏ ప్రయోజనం ఉండదు భవిష్యత్తులో. అది పెరగటం అనే లెక్కనే తప్పించి ఇంకా ఏంటి దాని నుంచి వచ్చే ప్రయోజనం ఏముండదు. ఈవెన్ ఫ్యూచర్ లోనే రేటు పెరగడం అన్న ప్రయోజనం తప్ప దాంతో ఏం చేస్తాం, ఇంకా అలంకరణ రెండోది ఇది. అంతే. అవును. ఇట్లాగా చేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే మన రొటేషన్ ఫండింగ్ ఆగిపోతుంది. అందుకనినే మీరు కొంచెం తగ్గించుకోండి ఆయన అని చెప్తున్నారు. ఇప్పుడు దాని సింపుల్, నువ్వు బంగారం ఇస్తాననేది ఏదో డిపాజిట్ చేయి కూతురు పేరును. బంగారం నగలు ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఏంది, మీ అమ్మాయికి ఎంత పెడతావు, వీళ్ళు చెప్పేది ఏంది, మీ అబ్బాయికి ఎంత పెడతాం. ఇది
ఇప్పుడు 100 గ్రాములు పెట్టాలనుకున్న వాళ్ళు 10 గ్రాములు పెట్టండి, మంగళసూత్రం వరకు తప్పదు, అంతవరకు తీసుకుని మిగతా డబ్బులు అమ్మాయి పేరు డిపాజిట్ చేయండి. అది కాస్త బెనిఫిట్ అవుతుంది. ఆ డిపాజిట్ చేస్తే బ్యాంకులో డబ్బులు ఉంటాయి, వాటి మీద అమ్మాయికి ఇంట్రెస్ట్ వస్తే రెండోది ఇది ఉంటుంది. లేదా ఓ భూమి కొని దానివల్ల భూములకి వాల్యూ పెరుగుతుంది, రొటేషన్ నడుస్తుంది, అగ్రికల్చర్ నడుస్తుంది. ఇంకొకటి ఏమైపోతున్నదంటే రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పటికే ఆయన అందుకనే టూరిజం కూడా చెప్పుకొచ్చాడు, విదేశీ టూర్లు. అమెరికా పోయి ఆ బిల్డింగ్ రెట్టలేసి చూసాం, మనం వీడియోలో కూడా చూసినా అంతే ఉంటుంది. మనం దాని ముందు ఫోటో అక్కడ దిగినా ఒకటే కావాలంటే ఇప్పుడు ఏఐలో మనం ఇంకో ఫోటో కూడా తీసుకోవచ్చు దాని ముందు ఉన్నట్టు. కానీ అక్కడ పోయి చేసేది ఏముంది, మనం అది చూసి ఏమన్నా అద్భుతం ఉందా? మన దగ్గర అద్భుతాలు బోల్డ్ తెచ్చినాయి ఇండియాలో, ఇది చూసుకోవట్లే మనం. విదేశీ వెళ్ళడం గొప్ప అనుకుంటున్నాం, విదేశీ మార్గద్రవ్యం పోతుంది, మన స్పెండింగ్ కూడా ఆ దేశంలో అవుతుంది. అందుకని మన దేశంలో తిరిగితే స్పెండింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టైంలో చెప్పారు, ఈ టైంలో ఎండాకాలం 3 నెలలు తిరుగుతారు, 2-3 నెలలు. ఈ తిరిగే టైంలో కాస్త ఇక్కడే తిరగండి ఆయన, దేశంలోనే తిరగండి మీరు అని చెప్తున్నారు. తద్వారా ఇక్కడ వ్యాపారస్తులకి రూపాయి తిరుగుతుంది అన్నట్టు, అంటే ఇక్కడ డబ్బు ఇక్కడే రొటేషన్. అది సార్ దీంతో పాటు అంటే ఇప్పుడు వరకు ఆయిల్ మీద ఒక ఫేక్ ప్రచారం అయితే జరుగుతుంది అనేది కేంద్రమే డిసైడ్ చేసింది. కానీ భవిష్యత్తులో ఆయిల్ క్రైసిస్తో పాటు ఆయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పెరగచ్చు అనుకుంటున్నాను నేను. మామూలుగా అయితే ఇప్పటికే పెంచాలి, కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు, తప్పదు అనుకుంటే పెంచుతారు. ఇప్పుడు మొన్న ఇప్పటికి కూడా మనకి ప్రీమియం ఆయిల్ అంటే ఈ ఇండస్ట్రియలిస్టులు వీళ్ళకి 153 రూపాయలకు అమ్ముతున్నారు. అదే సందర్భంలో గ్యాస్ ఇప్పుడు మొన్న 993 రూపాయలు దీనికి పెంచారు కదా కమర్షియల్ గ్యాస్కి. అట్లాగా ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా ఈ భారాల్ని వ్యాపార పారిశ్రామికవేత్తల మీద వేసి, అంటే డిమాండ్ వల్ల చమురు నిల్వలు ఏమన్నా తగ్గుతున్నాయా? ఆల్రెడీ తగ్గినాయి కదా. ఇప్పుడు మన దగ్గర కొన్ని రిజర్వ్స్ ఉన్నాయి, అవి వాడుతున్నాం ఇప్పుడు. అంటే డిమాండ్ అనేది ఎప్పుడు తగ్గదు కదా సార్, నిల్వలు తగ్గినా బయట వాడకం అనేది పెరుగుతుంది, డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అలాంటప్పుడు రేటు పెంచడం వల్ల ఇంకొక రకంగా సామాన్యుడు భారమే తప్ప డిమాండ్ అనేది ఎలా తగ్గుతుంది? డిమాండ్ తగ్గించాలని ఏం కాదు, ఇప్పుడు రేట్ ఇట్లా ఎక్కువ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ వైపు టర్న్ అవ్వండి అంటున్నారు. ఎందుకంటే మీకు భారంగా అనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా. మరి ఏం చేయాలి, ఎక్కడి నుంచి పట్టురావాలి? నోట్లో ముద్రించేస్తే ఏమి రావు కదా. కాబట్టి ఆయిల్కి సంబంధించిన క్రైసిస్ అమెరికా ఇరాన్ ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లే. ఎందుకంటే అంతర్జాతీయంగా వీళ్ళిద్దరి విధానాల్లో ఇప్పుడు కనుక మనం పట్టుబట్టకపోతే ఇంకా సాధ్యం కాదనేది అమెరికా ప్లానింగ్. అంటే దాన్ని అణ్వస్త్రాల నుంచి యువతలకు తీసుకురాకపోతే అని. ఇప్పుడు కనుక మనం అణ్వస్త్రాల విషయంలో ఒప్పుకుంటే ఇక మళ్ళీ మనకి ఛాన్స్ రాదు జీవితంలో అన్నటువంటిది ఇరాన్ ఫీలింగ్. ఈ ఇద్దరు ఫీలింగ్స్ సాగుతున్నంత వరకు యుద్ధం నడుస్తూనే ఉంటది. ఈ రోజు తగ్గింది, ఈ రోజు ఆగింది అనుకుంటే మళ్ళీ రెండో రోజు ఉంటుంది. అంటే ఒక రకంగా ఇరాన్తో చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యి ఫైనల్గా ఇంకా మనమే జాగ్రత్త పడాలని డెసిషన్ కి భారత్ వచ్చేసిందా? అట్లేం లేదు, ఇరాన్తో ఎవడు చేసినా ఒకటే. అక్కడ ముందు అసలు అట్టించి రావాలి కదా. ఇప్పుడు ఇరాన్ ఏమో హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి దాంట్లో మనం మాట్లాడుకుని తెస్తాం. ఇంకో పక్కన అమెరికా దిగ్బంధించింది కదా, అదే హార్ముజ్ జలసంధిని ఇద్దరు దిగ్బంధించారు. ఇద్దరులో ఈడు కాకపోతే ఆడు, ఆడు కాకపోతే ఈడు కొడతాడు. అది పెంట అక్కడ. 2 కుక్కలు కాపలా కాస్తున్నాయి అక్కడ. ఈ 2 కుక్కల్ని దాటుకుని రావాలంటే కర్ర బుచ్చుకుని అదలాయిస్తే ఎంతసేపు పని చేస్తాం? అది పిచ్చి కుక్కలవి. పిచ్చి కుక్కలతో మనం పోరాడేటప్పుడు తప్పదు, చుట్టూ తిరిగి రావాల్సిందే, పక్క సందులో నుంచి వస్తాం. కుక్కలు ఒక వీధి కుక్కలు కరుస్తాయి అనేది ఓ రోడ్డు గురించి చూసినప్పుడు ఏం చూస్తాం, పక్క సందులో నుంచి వెళ్తాం. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రపంచం. ఈ సంక్షోభంలో ఎన్నాళ్ళు ఇలా అంటే కానీ 2 సంవత్సరాలు అయితే దేశం మొత్తం జాగ్రత్తగా ఉండాలా, నెంబర్ 1. 2-3 నెలల దాకా అయితే మాత్రం క్రైసిస్కి సంబంధించిన గ్యారంటీ చెప్పలేం. 2 సంవత్సరాలకైతే మాత్రం జాగ్రత్తగా ఉండటం అనేది యుద్ధం గురించి కాదు, ఏ ఇంపాక్టు, మిషనరీ ఇంపాక్టు, ఇవన్నీ కాదు. అంటే క్రమక్రమంగా ఇది రేపొద్దున నిత్యావసరాల వరకు కూడా వచ్చేస్తుందా? ఇప్పటికే వచ్చేస్తుంది మీకు. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు ఇదివరకు అయితే కనుక విదేశీ ఈ భారీ కార్పొరేట్ సంస్థలకి రేషన్కి సంబంధం అంటే కూరగాయ ఇదే మన ఎచ్చాలకి నిత్యావసర వస్తువు. ఇప్పుడు మీరు అంతా సూపర్ బజార్లకు అలవాటు పడిపోయాం మనం. ఈ సూపర్ బజార్లకు అలవాటు పడ్డాక మీరు చూస్తే ఆ ప్యాకింగ్తో వస్తాయి. ఇలాంటివి చేసేవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలు. ఇవి వాళ్ళు ఈ ప్యాకింగ్ అయ్యే కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మీకు చాలా వెరైటీస్కి ఏమవుతున్నాయి, ప్రత్యేక కవర్లు తెస్తున్నారు. ఆ కవర్ల తయారీ వాటి మీద ఇవన్నీ కూడా విదేశాల నుంచి నడుస్తున్నాయి. అవి కాస్ట్ పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళు ఇంకోటి
మన దేశంలో దొరకని తక్కువగా ఉన్నాయి ఇతర దేశాల నుంచి తెస్తారు, అవి చుట్టూ తిప్పుకు రావాల్సి వస్తుంది. దాంతో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అయిపోయిందని చెప్పి వాళ్ళందరూ రేటు మొన్న ఒక 2-3% పెంచారు. అవి ఇంకా పెరుగుతాయి. అంటే కేంద్రం ఒక రెస్పాన్సిబిలిటీగా చెప్పడమేనా, అంతకుమించి ఏమైనా బాధ్యత తీసుకుంటుంది నిజంగా మరింత సంక్షోభంలో కూరుకుపోతే రేపొద్దు? బాధ్యత ఇప్పటికే తీసుకుని ఉంది. మేము ఇంత తీసుకుని ఉన్నాం కాబట్టి నా బాధ్యతలో నువ్వు కూడా బాధ్యతగా ఉండని చెప్తాను. బాధ్యతగా ఇప్పటిదాకా తీసుకోబట్టినే ఇప్పటికే అమెరికాతో పాటు యూరప్ దేశాలన్నిట్లలో ఆయిల్ పెరిగిపోయినాయి రేట్లు, ఇంక్లూడింగ్ గల్ఫ్ దేశాల్లో కూడా ఆయిల్ గ్యాస్ పెరిగిపోయినాయి. పెరిగినా ఇక్కడ పెంచలా. ఆ బాధ్యత ఇప్పటిదాకా తీసుకుంది. ఈ బాధ్యతని మనం పట్టించుకోవట్లా, కాబట్టి మీరు కూడా పట్టించుకోండి ఆయన అని చెప్తున్నారు. కానీ ఎంతవరకు ఈ పిలుపుకి ప్రజల నుంచి స్పందన వస్తుంది? అంటే కరోనా టైంలో ఓకే ఆయన చాలా పిలుపునిచ్చారు, అది ప్రాణాల మీద వరకు వచ్చింది కాబట్టి అందరూ పాటించారు అందులో. కానీ ఇది అనేది బంగారం కొనుగోలు చేయొద్దు, లేదంటే ఖర్చు తగ్గించుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు ఏమన్నా తీసుకుంటారేమో, కానీ అందరూ తీసుకుంటారా? తీసుకుంటే బాగుపడతారు, లేకపోతే నాశనం అవుతారు. ఎవడేం చేయలేడు కదా. బేసిక్గా అయితే నీకు మంచి చెబుతారు, పెద్దోళ్ళు చెప్తుంటారు, నాన్న నువ్వు అట్లా చేయకురా ఎట్లా చేయకురా, లేదు నేను ఎట్లాగే చేస్తానంటే తర్వాత దెబ్బతింటాడు. ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టావు బంగారం, రేపు పొద్దున కొన్నావు, రేపు కొనేవాడు ఉండాలిగా. రేట్లు పెరిగినాయి అంటే కొనేవాడు ఉన్నాడు కాబట్టి పెరిగినాయి, అంతే. రేపు కొనేవాడు లేకపోతే ఏం చేస్తా? అప్పుడు మొన్న చూడండి మీకు 1,70,000 దాకా వెళ్ళింది 24 క్యారెట్ల బంగారం. అప్పుడు కొనేశారు కొంతమంది. ఇప్పుడు 1,51,000, 55, 56 ఈ రేంజ్ లో తిరుగుతాయి. ఇప్పుడు వాడు ఎంత నష్టపోయినట్టేగా 100 గ్రాములు కొన్నాడు. అట్లాగే వెండి 4 లక్షలు వెళ్ళిపోతుందని చెప్పేసి 3 లక్షలకి 3.5 లక్షలకి ఈవెన్ 4 లక్షలకు కూడా కొన్నారు. ఎందుకు? అప్పుడు ప్రచారం జరిగింది 10 లక్షలకి. దాంతో అంతకుముందు వెండి అంటే ఈ కొనేవాళ్ళు సామాన్, వెండి కిలో ఈలు లెక్కన కొనిపడేసి ఇప్పుడు బిస్కెట్లు ఇటుకలు కూడా మరీ పిచ్చెక్కిపోయి ఎత్తడి కూడా కొనేశారు. ఎత్తడి కూడా కిలో లెక్కన కొని దాచిపెట్టుకున్నారట. ఎత్తడి బిస్కెట్లట. ఏంటంటే లోహాలన్నీ పెరుగుతాయి భవిష్యత్తులో, ఎప్పుడో రాగి ఇవన్నీ. ఇట్లాంటి ఏమవుతాయి అవన్నీ అట్లా పెట్టు కూర్చున్నావు నువ్వు, ఏం చేస్తా? నువ్వు అదే ఒక షాపు కొన్నావు రోడ్డు మీద, దాని మీద ఒక అద్దె వస్తుంది, లేదు ఒక ఇల్లు కొన్నావు అద్దె వస్తుంది, ఓ పొలం కొన్నావు వ్యవసాయం చేసుకోవచ్చు. దీంతో అట్లా పెట్టుకుని ఏం చేస్తారు? రేటు పెరిగితే మాత్రమే నీకు ఇది. ఇప్పుడు పడిపోయినాయి. 4 లక్షలు పెట్టి వెండి కొన్నాడు, ఇప్పుడు మొన్న 2,30,000 ఏం పడిపోయింది. ఇప్పుడు వాడు ఇవాళ 2.5, 2.60 ఉంది. ఏం రోజు లెక్క చూసుకుని నా దగ్గర ఎంత ఉందని చెప్పుకోవడానికి తప్పించి ఏంటి అక్కడ దాన్ని అమ్మలేడు, లాస్ట్ అమ్ముకోవాలి. రైట్, చూద్దాం. కాకపోతే ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అంశం, మోడీ గారు అయితే ఒక పిలుపునిచ్చారు ఖర్చు విషయంలో. అంటే ఒక రకంగా లగ్జరీకి దూరంగా ఉండండి అనేది. ఒక ఏడాది పాటు బంగారాన్ని కొనుగోలు చేయకుండా ఉండుంటే ప్రయోజనకరం దేశానికి. ఒక రకంగా ఆల్రెడీ సంక్షోభంలో ఉన్నాం, దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుందని. ఇది ప్రతి ఒక్కరు పాటించాలి, ఆలోచించాలి. ఏం చేస్తారనేది ఇంకా ప్రజల ఇష్టం.